కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిన పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలపై నెల్లూరు జిల్లా ఒక్కసారిగా దద్దరిల్లింది. నిత్యావసరాల ధరల పెరుగుదలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు భారీ ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ను చేరుకుని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అక్కడ ప్రజల రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, అదేవిధంగా సిఎన్జి ధరలపై సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా వైసీపీ నాయకులు ఏమనుకుంటున్నారు మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి అయితే మెగా 90 ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. దీనికి సంబంధించి పలువురు బైట్స్ తీసుకుందాము, వాళ్ళ యొక్క అభిప్రాయం విందాము. భారీ స్థాయిలో పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, అదేవిధంగా గ్యాస్ పెరిగింది, దానితో సిఎన్జి పెరిగింది. ఒక పక్క పొదుపు చేయండి, పొదుపుగా వాహనం నడపండి అంటున్నారు. సిఎన్జి మీద కూడా ఏకంగా 5 రూపాయలు పెంచేశారు. ఇక పెట్రోల్ పెంచారు, డీజిల్ పెంచారు. అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క గ్యాస్ సామాన్యంగా వాడే వంట గ్యాస్ కావచ్చు, అదేవిధంగా ఇటు హోటల్స్కి వాడే గ్యాస్ కావచ్చు, వాటిపైన భారీ స్థాయిలో రేట్లు పెంచారు. ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం ఈ పెంచిన పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, అదేవిధంగా డీజిల్ కావచ్చు, సిఎన్జి కావచ్చు, వీటిపైన ప్రజలైతే తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి ఇక్కడ కొద్దిమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు మన కూటమి ప్రభుత్వం పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఎంత విపరీతంగా పెంచేసిందంటే, ఒకప్పుడు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరిగాయి, మేము తగ్గిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మన పవన్ కళ్యాణ్ గారేమో మాటిమాటికి హైదరాబాదు మనకి అంతా ప్రైవేట్ ఏరోప్లేన్లలో తిరుగుతూ వాటన్నిటికి కూడా ఫ్యూయల్ ఖర్చు అవ్వట్లేదా? అవన్నీ ఖర్చులు కాదా? సామాన్య ప్రజలనేమో నిత్యము ప్రజల్లోకి వచ్చి సంపాదించుకొని బ్రతుకు తెరువు ఎత్తుక్కునే వాళ్ళనేమో ఎక్కడ తిరగొద్దు, మీరు పెట్రోల్ సేవ్ చేయండి, అవి చేయండి, ఈ చేయండి అంటున్నారు. మరి ఇవన్నీ కూడాను నాయకులకి వర్తించవని మేము అడుగుతున్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎంత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటే, ప్రతి ఒక్కటి కూడాను ఈ మధ్య కాలంలో గ్యాస్ అసలు దొరకకుండాను హోటల్స్ కూడాను మూతలు పడే స్థాయికి వచ్చేసినాయి. ప్రతి ఇంట్లో కూడాను కట్టెలు పొయ్యి పెట్టుకొని వండుకునే రోజులు కూడా వచ్చేసాయి. ఇంకా ముందు పోని కూటమి ప్రభుత్వంలో ఏ అనర్థాలు జరుగుతాయో ఇంకా చూడాల్సి వస్తుంది. ప్రతి ఒక్క ఇంట్లో ఆడ, మగ, పిల్ల అందరూ కూడాను ప్రతి ఒక్కళ్ళు కూడా కూటమి ప్రభుత్వం పాలన వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యము ఎంతోమంది బండ్లలో వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ జీవనాధారం కోసం ఎత్తుక్కునే వాళ్ళు ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే సామాన్య ప్రజలు ఎలా బతకాలో కూడాను అందరికీ అగమ్యగోచరంగా తెలుస్తోంది. ప్రతి కూడా మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కాపాడాలని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఈ అరాచకాన్ని నశించాలని మేము కోరుకుంటున్నాము. అవును, ఇదివరకు కూడా ఉండేది, ఇప్పుడు ఇంకా కూడా ఎక్కువైపోయింది. మన రాష్ట్రంలోనే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం విమర్శించింది, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మరి ఇప్పుడు వీళ్ళ పాలనలో వీళ్ళేం చేసినట్టు? మరి ఇప్పుడు కూడా పక్క రాష్ట్రానికి మనకి చాలా వ్యత్యాసం ఉంది కదా. అంత కరోనా అంతటి కాలంలో కూడా ప్రజల మీద భారం వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ప్రజల్ని తన సొంత బిడ్డలు అన్నట్టు, ఇంట్లో కుటుంబ సభ్యులను కాపాడినట్టు కాపాడుకున్నారు. కానీ ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం అనేది ప్రజల అవసరాలని అసలు ఆలోచించట్లేదు, వాళ్ళ అవసరాలు తీర్చట్లేదు. సరికదా వాళ్ళకి నెత్తి మీద చాలా భారాన్ని మోపుతూ ఉంది. వాళ్ళు మోయలేనంత భారం అవుతోంది. బతకడం కూడా చాలా, జీవనాధారం కూడా చాలా కష్టంగా తయారైంది ఈరోజు. అందరికీ నమస్కారం. నేను వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిని. నా పేరు వాణి నాయుడు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వద్ద ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ పెంపుపై మరి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం చేసే నేరాలు, ఘోరాలు చూడలేక జనాలు విచిత్రంగా వాళ్ళకి భవిష్యత్తు లేదు అనే విధంగా వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నవి ఏ అయితే అమలు పరచలేదు, కానీ మేనిఫెస్టోలో లేని అయితే మాత్రము పెట్రోల్ ధరలపై పెంపు, మళ్ళీ గ్యాస్ సిలిండర్లు, ప్రతి ఒక్కరు బ్లాక్లో అమ్ముకుంటున్నారు సిలిండర్లు. ఇదేమి న్యాయము? మరి చంద్రబాబు నాయుడు గారు గెలవక ముందు ఒక మాట, గెలిచాక ఒక మాట. మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా సూపర్ 6 అన్నారు. ఏది మీ సూపర్ 6? ఇదేనా ధరలు పెంచేది? మరి ఆడవాళ్ళ మీద, మరి గ్యాసుల మీద పెంచారు, పెట్రోల్ మీద పెంచారు, డీజిల్ మీద పెంచారు, ఇంటి పన్ను మీద 15% పెంచారు. అంటే మీది ప్రభుత్వమేనా? మీరు నిద్రపోతున్నారా అని ఆలోచిస్తున్నా. మీరు మటుకు విందులు, విలాసాలు, మీరు జల్సాలు చేసుకుంటా ఉంటే పేద ప్రజల పరిస్థితులు ఏంటి ఒక్కసారి గమనించారా అని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్, నువ్వు గెలవకముందు ఏం చెప్పావు? ఒకసారి గుర్తు తెచ్చుకో. నిన్న ఫేస్బుక్లో కూడా వచ్చింది, పెట్రోల్ బంకులు చూపించి మరీ మాట్లాడున్నావు. మరి ఈరోజు మాట్లాడడం లేదేంది?
ఆ రోజు ఆడపిల్లలకి అన్యాయం జరిగితే నేనున్నాను, తొలి సంతకం ఆడపిల్ల మీద సంతకం పెడతానన్నావు. మరి ఆ తొలి సంతకం నువ్వు మరి ఆ అమ్మాయికి వేసే అసలు ఇంతవరకు పట్టించుకోలేదే. మరి నెల్లూరులో జరిగిన మరి అందరూ మత్తుకు బానిస అయిపోయి గంజాయి మరి తాగుడికి బానిస అయిపోయి ఆడవాళ్ళు అత్యాచారాలకు గురైపోయి చిన్న పిల్లల్ని కూడా ఆఖరికి చిన్న పిల్లలు కూడా అత్యాచారాలకు గురవుతుంటే మరి ఈ ప్రభుత్వం నిద్రపోతుందా? ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మళ్ళీ మీరు వచ్చేది రాదు. మీరు సొంతంగా పార్టీ పెట్టి మీరు గెలిచి చూపిండి. మీరు కూటమిగా గెలవడం కాదు, మీరు సొంతంగా సింగిల్గా పార్టీ పెట్టి గెలిచి చూడండి. మీ మామ దగ్గర నుంచి మీ మామ ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి లాక్కున్న పార్టీ ఇది. నువ్వు సొంతంగా కష్టపడి పెట్టుకున్న పార్టీ కాదు. లోకేష్ బాబు, నువ్వు మా తాత ఎన్టీఆర్ అంటున్నాడు. మీ తాత మీ సొంత తాత పేరు చెప్పు ముందు. నువ్వు ఎవరి కాడ నుంచో లాక్కున్న పార్టీని నువ్వు ఈ విధంగా, అది కూడా తెలుగుదేశం పార్టీ, ఒకప్పుడు రామారావు గారు ఆయన స్థాపించిన పార్టీకి ఎంత మంచి పేరుంది. ఈరోజు ఇంత నీచ స్థితిలో నీ చేతికి వచ్చాక ఇంత దిగజారిపోయిన ప్రభుత్వం లాగా తయారైంది. అందరూ మీ ప్రభుత్వాన్ని చీకొడుతున్నారు అంటే మరి 2029లో మీరు రారు, మీరు గెలవరు అని కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మాకు తండోపతండాలుగా తరలి వచ్చారు. కేవలం ఎమ్మెల్సీ గారు నిన్న సాయంత్రం అనుకొని ఒక్క పిలుపుతోనే, మా చంద్రశేఖర్ రెడ్డి పిలుపుతోనే మరి ఇంతమంది తరలి వచ్చారు అంటే మేమందరం తిరుగుబాటు చేస్తే మీ ప్రభుత్వం ఉండదు అని మరొక్కసారి తెలియజేస్తూ 2029లో జగన్ గారు సీఎం అవడం ఖాయం. ఈరోజు మీరు ఎంతమందిని ఎన్ని రకాలుగా హింసించి జైలు పాలు చేస్తున్నారో రేపు మీకు అది తప్పదు అని తెలియజేస్తూ మరొక్కసారి చెప్తున్నా, జై జగన్, జై చంద్రశేఖర్ రెడ్డి గారు. నా పేరు ఈదల ధనుజారెడ్డి, వైసీపీ నగర అధ్యక్షురాలు. ఈరోజు చూస్తున్నాం మనం పెట్రోలు డీజిల్ కానీ పక్క రాష్ట్రాల కన్నా అందరికన్నా కూడా మన రాష్ట్రంలో ఎందుకు ఆ విధంగా ధరలు పెంచారని మేము అడుగుతున్నాం. ఏ కారణం చేత మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయని మేము అడుగుతున్నాం. మేము అనుకున్నాము చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానంటే ఇవన్నీ తగ్గుతాయి కావాలని మేము అనుకున్నాం. సంపద సృష్టించడం అంటే ఇలా ఉంటుందని చెప్పేసి మాకు తెలియలేదు. ఇంకొకటి, ఇప్పుడు ఎప్పుడైనా సరే మన దేశ ఉత్పత్తులు పక్క దేశాలకి ఎగుమతి చేస్తాం. మన అవసరాల నిమిత్తం ఉంచుకొని మిగతాది ఇతర దేశాలకి ఎగుమతి చేస్తాం. కానీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేటివి ఎందుకు మన దేశంలో నిల్వ ఉంచలేదని చెప్పి మేము అడుగుతున్నాం. ఎప్పుడైనా సరే అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులే దాపరిస్తాయి. అలాంటప్పుడు ఎందుకు అట్లాంటి ఉత్పత్తుల్ని నిల్వ చేయలేదని కూడా మేము అడుగుతున్నాము. నేను చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్కటి ఈరోజు మద్యం చూస్తే ఏరులై పారుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా ఈరోజు మార్చడం జరిగింది. నీళ్లు దొరకట్లా, ఇంకా ఇక్కడ ఏదైనా దొరకట్లేదు, కానీ మద్యం మాత్రం ఇంటింటికి సరఫరా అవుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంటింటికి సంక్షేమ పథకాలు అమలైతే ఈరోజు మద్యం బెల్ట్ షాపులు పెట్టి ఇంటింటికి సరఫరా చేస్తున్నారు. ఇంకోటి కూడా చెప్తున్నాం, రైతులు నిలబడాలంటే యూరియా క్యూలో, మామూలుగా బియ్యానికి క్యూలో, ఇంకా ఏదైనా పెట్రోల్ క్యూలో, అన్నిటిలో క్యూలోకి నిలబడుతున్నారు. ఒక్క మద్యానికి తప్ప, మద్యం అయితే ఇంటింటికి సరఫరా చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మీరు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటే ప్రజలు మోసపోయి మీకు ఓట్లేశారు. ఈరోజు చెప్తున్నాం, మేము ఒక కొత్త పెన్షన్ ఇవ్వట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో భర్త చనిపోతే ఆ భర్తకు వచ్చే పెన్షన్ని వితిన్ మినిట్స్లో ఆ భార్యకి తర్వాత నెలలో మంజూరు అయ్యేది. కానీ ఇప్పుడు అట్లాంటి పెన్షన్ అనేది ఈరోజు ఇస్తున్నారా? మీరు 5 ఇస్తున్నారు. 5 అది కూడా ఈ మధ్య మొదలుపెట్టారు. 5 ఎప్పటికి ఇస్తారు మీరు? ఒక వార్డు వైజ్ అయినా సరే ఎన్ని కంప్లీట్ చేస్తారు మీరు అని ఈ విధంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకనైనా సరే ఇవన్నీ మానుకొని సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపించండి. మీరు ఇచ్చిన సూపర్ 6 పథకాలను అనేటివి అమలు చేయండి. అంతేగాని ఇలాంటి దుర్మార్గమైన పనులు, ఈరోజు గ్యాస్ ఎంత అండి? మధ్యతరగతి కుటుంబాలు ఏ విధంగా బతకాలి? ఈ భారం అంతా ఎవరి మీద పడుతుందని మేము అడుగుతున్నాం. మీరేమో ఇక్కడేమో నాయకులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, మినిస్టర్లు, మీరు కట్టే ట్యాక్స్లు ఎవరికి కడుతున్నారు? తెలంగాణలో కడుతున్నారు. ఈరోజు ఇది ఎంతవరకు కరెక్టు? ఇక్కడేమో పాలన, అక్కడేమో వాళ్ళ అభివృద్ధికి సహకరిస్తున్నారు. మీరు ఇంకైనా కూడా ప్రజలను కష్టాలు పాలు చేయకుండా ఎదురు చూస్తున్నారు. మా కష్టాలు అని ఎప్పుడు బయటపడతామని, మీరు ఎప్పుడు సంపద సృష్టిస్తారని, ఇప్పటికైనా సంపద సృష్టించి ప్రజల్ని బాగుపరచాలని మేము కోరుకుంటాం. ఈరోజు మేము పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం.
ఈరోజు ఎక్కడా లేని విధంగా భారతదేశం మొత్తం చూసుకుంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అత్యధికంగా ఈరోజు డీజిల్ మరియు పెట్రోల్ ధరలు వసూలు చేసే పరిస్థితి. ఇక్కడ మనం చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన గవర్నమెంట్లో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దోచుకుంటున్నారని చెప్పి ఊదరగొట్టారు. ట్రాన్స్పోర్ట్ సెస్ కావచ్చు, ఇతర వేరే సెస్ కావచ్చు, ఇది తగ్గించుకోవచ్చు కదా అని ఉచిత సలహాలు బోధించారు. మరి ఈరోజు ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈరోజు ఆ బుద్ధి ఆయనకి ఎక్కడికి పోయిందో అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి ఎక్కి ఈరోజు ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూసుకుంటే పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ఈరోజు వందలాదిగా వేలాదిగా ఈరోజు జనం రోడ్డు మీదకి వచ్చి ఈరోజు స్వచ్ఛందంగా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే మహిళలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగులు బాబు గారి పుణ్యమా అంటూ ఈరోజు ఉద్యోగాలు లేక నిరుద్యోగ బాట పట్టిన ప్రతి ఒక్కరు కూడా స్విగ్గీ, జొమాటో లేదా ర్యాపిడో బాయ్స్గా ఈరోజు వాళ్ళ బంగారు భవిష్యత్తుని పక్కన పెట్టి ఈరోజు ఉద్యోగాలు లేక కనీసం ఏదో ఒకటి ఖర్చులకి పనికొస్తాయి కదా అని చెప్పి ఆ ఉద్యోగాలు చేయడం జరుగుతోంది. ఈరోజు వారి దగ్గర ఆ ఉద్యోగాలు కూడా చేసుకోలేని విధంగా ఈరోజు పెట్రోలు, డీజిల్ రేట్లు పెంచేసి ఈరోజు వాళ్ళని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చిన ఘనత ఏదైతే ఉందో ఇది కేవలం నారా లోకేష్ గారు, షాడో ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కావచ్చు, వారి తండ్రి గారు అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని చెప్పేసి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరోవైపు చూసుకుంటే ప్రశ్నించడానికి పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రశ్నిస్తున్నారో, ఏ దేశంలో ప్రశ్నిస్తున్నారో, ఏ రాష్ట్రంలో ప్రశ్నిస్తున్నారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. మరి ఆయన ప్రశ్నించడానికి 2014లో పార్టీ పెట్టాడు. మరి ఈరోజు 2026 ఈ మధ్యలో ఎప్పుడు ప్రశ్నించాడో, ఎక్కడ ప్రశ్నించాడో, ఇప్పుడైతే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పీఠంలో కూడా ఎక్కున్నాడు. మరి అక్కడ ఏం ప్రశ్నిస్తున్నాడో ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బార్డర్ దగ్గర ఉన్నటువంటి జనం ఎవరైతే ఉన్నారో, ఇటు సూలూరుపేట వాళ్ళు చెన్నైకి పోయి పట్టించుకుంటున్నారు, ఇటు పక్క చిత్తూరు వాళ్ళు, పలమనేరు వాళ్ళు కర్ణాటకకు పోయి పట్టించుకునే పరిస్థితి. ఎందుకంటే ఈ భారం కనీసం ఒక 2-3 రూపాయలు తగ్గినా మాకు లాభం చేకూరద్ది అనే ఉద్దేశంతో ఈరోజు ఆ బాధలు భరించలేక వాళ్ళు ఇతర రాష్ట్రాలకు పోయి పట్టించుకునే పరిస్థితి. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడుదల రజని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం చిలకలూరుపేట పోలీస్ స్టేషన్కు వచ్చిన మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం సాగుతుందని, ప్రతిపక్ష గొంతు నొక్కేందుకే అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని ధ్వజమెత్తారు. విద్యుత్ ఛార్జీలపై నిరసన తెలిపితే కేసులు పెడుతున్నారని, కూటమి పాలనలో జర్నలిస్టులు, వైసీపీ కార్యకర్తలపై దాడులు, హత్యలు పెరిగిపోయాయని ఆరోపించారు. బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పెట్రోల్ డీజిల్ రేట్లు వెంటనే తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ రేట్లు వెంటనే. జై జగన్, జై జగన్, జై జగన్, వెంటనే తగ్గించాలి. పెన్షన్ డీజిల్ పెట్రోల్ రేట్లు వెంటనే తగ్గించాలి. పెన్షన్ డీజిల్ రేట్లు వెంటనే తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ రేట్లు వెంటనే. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై రజనమ్మ, జై రజనమ్మ, జై రజనమ్మ, జై రజనమ్మ. డబుల్ ఇంజన్ సర్కార్. మరి టీడీపీ మీరు భాగమై ఉన్నారు. మరి మీరు భాగమై ఉన్నప్పుడు మీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాట మీరు నిలబడాలి. నిలబడేందుకు మీరు కృషి చేయాలి కదా. ఇవేవి చేయకుండా ఎక్కడ లేనటువంటి రేట్లు ఓన్లీ మన రాష్ట్రంలోనే ఈ ప్రజల మీద విధించారంటే ఎందుకు మీకు ఈ ప్రజలంటే ఇంత కక్ష? అన్ని వర్గాల వాళ్ళని మోసం చేస్తూ వస్తున్నారు. అన్ని వర్గాల వారిని రోడ్డుకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు రోడ్డెక్కించి అందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు. రైతులు సంతోషంగా లేరు, ఉద్యోగులు సంతోషంగా లేరు, టీచర్లు సంతోషంగా లేరు, డాక్టర్లు సంతోషంగా లేరు, సామాన్య ప్రజలు అంతకన్నా సంతోషంగా లేరు. ఏ వార్డుకు పోయినా ఎక్కడికి వెళ్ళినా కూడా పెన్షన్ రావట్లేదు, పెన్షన్ రావట్లేదు. కనీస పెన్షన్ కూడా కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. వచ్చే పెన్షన్లు కూడా కక్షతో ఈరోజు కట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లోంచి ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడండి. మీ అందరికి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మనం చూసాము గతంలో పార్టీ అధికారంలో ఉండగా అనేక ధర్నాలు చేశారు వీళ్ళు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయో అని రోడ్లెక్కి ధర్నాలు చేశారు టీడీపీ వాళ్ళు. మరి ఈ రోజున ఈ బాధలు, ఈ కష్టం చంద్రబాబు నాయుడు గారు గాని, ఇటు టీడీపీ ప్రభుత్వానికి గాని అడుగుతా ఉన్నాం. డబుల్ ఇంజన్
చిత్తూరులో వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికలు ముగియగానే రేట్లను పెంచారని చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జి విజయానందరెడ్డి విమర్శించారు. పెంచిన ధరలను తగ్గించకపోతే దశలవారీగా పోరాటాలు చేసి ప్రజల పక్షాన వైసీపీ నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు గాంధీ విగ్రహం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఈ మూడింటిని పెంచిన సందర్భంగా పేదలకు, రైతులకు, ఆటో వాళ్లకు, ట్రాన్స్పోర్ట్కు సంబంధించి అన్ని రకాల వాహనదారులకు అందరికీ ఉపశమనం కలిగేలాగా పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్ని వెంటనే తగ్గించాలి అనే ఒక మంచి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకులందరినీ కూడా నిరసన కార్యక్రమం తెలియజేసి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పించాలని ఆదేశాల మేరకు ఈరోజు చిత్తూరులో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం చూస్తే 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నప్పుడేమో పెట్రోల్ ధరలు పెంచాల్సిన అవసరం లేదు అని ప్రగల్భాలు పలికినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్లు అయిపోయిన వెంటనే గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు పేదలు నడ్డి విరిచేలాగా పెంచడం జరిగింది. అదేవిధంగా యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు వికోటలో కర్ణాటక పెట్రోల్ బంకులుంటే పెట్రోల్ బంకులో నుంచి సెల్ఫీ తీసుకొని అక్కడ మీటర్లో వచ్చే రేటు ఆంధ్రాలోకి వచ్చిన తర్వాత ఆంధ్రాలో వచ్చిన రేటుని కంపేర్ చేసి చూపిస్తూ సూపర్ 6లో భాగంగా పెంచిన పెట్రోల్ని వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే తగ్గిస్తాము, దానికి ఏదైతే వ్యాట్ ఉందో ఆ వ్యాట్ను ఉపసంహరిస్తామని ప్రగల్భాలు పలికి తదనంతరం ఇంతవరకు కూడా తగ్గించకపోగా పెట్రోల్ ధరలు కనుచూపు మేరకు కనబడినంత రేట్లు పెంచి ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్. తిరుపతిలో వైసీపీ ఆందోళనకు దిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డివిరిచేలా అమాంతం రేట్లు పెంచడం సరికాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను తగ్గించాలని వైసీపీ ఇన్ఛార్జి భూమన్ అభినయ్ రెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని ఆర్డీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రివరం సబ్ కలెక్టరేట్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ఇంధన ధరల పెంపునకు నిరసనగా వినూత్న ఆందోళన చేపట్టారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం హాజరైన ఈ నిరసనలో ఆటోలకు తాళ్లు కట్టిలాగుతూ గోదావరి రైల్వే స్టేషన్ నుండి సబ్ కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. దేశంలోనే ఏపీలో పెట్రోలు డీజిల్ ధరలు అత్యధికంగా ఉండటం పాలకుల అసమర్థతకు నిదర్శనమని భరత్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజలకు నీతులు చెబుతున్నారని విమర్శించారు. కూటమి సర్కార్ వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. పెట్రోల్ హైయెస్ట్ రేట్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో తగ్గించాలి, మా ప్రభుత్వం వస్తే రేట్లు తగ్గిస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మన కిందనున్న రాష్ట్రము తమిళనాడులో డీజిల్ 95 రూపాయలు ఉందండి, ఆంధ్రప్రదేశ్లో 101 రూపాయి ఉంది. అదేవిధంగా పెట్రోల్ చూస్తే అక్కడికి ఇక్కడికి సుమారుగా 6-7 రూపాయలు వ్యత్యాసం కనబడతా ఉంది. అసలు కిందనున్న రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ ఎక్కడ చూసుకున్న ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాలే కాదు ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకున్నా కూడా హైయెస్ట్ రేట్లు ఉన్నాయి. ఇమీడియట్ గా 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వము తెలుగుదేశము ఎంపీల పైన నిలబడుతుంది కాబట్టి ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రాయితీ తీసుకొచ్చి సామాన్యుల్ని కాపాడాల్సిందిగా, నిత్యావసర వస్తువులు కూడా ఈ రేట్లు పెరగడం వల్ల అత్యధికంగా పెరుగుతుంది. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఇన్ని మాటలు చెప్తా ఉన్నారు, ఒక పక్కనేమో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళాలి అని చెప్పి సూచనలు చేస్తా ఉన్నారు, ఇంకో పక్కన వాళ్ళ కొడుకు నారా లోకేష్ చూస్తే ఆయన మంత్రిగా ఉంటూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మంత్రికి లేని ప్రత్యేక హోదా వీళ్ళ తనయుడికి ఎందుకు ఉంది అని అడుగుతా ఉన్నా. మరి ప్రతి ఒక్క మంత్రి కూడా ఇలా స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారా? అంటే మీ కొడుకున్న ప్రత్యేక అర్హత ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈయన నారా లోకేష్ ముగ్గురు 3 స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు. ముగ్గురు కూడా వెళ్ళేది హైదరాబాద్. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పెరిగిన పెట్రోలు డీజిల్ ధరలపై వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పరాణి ఎడ్లబండిపై ప్రయాణిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటున్నాయని, ఇంధన ధరలు ఇలాగే పెరిగితే ప్రజల పాత కాలానికి వెళ్లాల్సి వస్తుందని ఆమె మండిపడ్డారు. అనంతరం ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగినటువంటి పెట్రోలు డీజిల్ ధరలు ఏవైతే ఉన్నాయో వాటికి నిరసనగా ఈరోజు ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిరసన తెలిపామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కూటమిలో ఉన్నటువంటి పెద్దలు ఎన్నికల ముందు ప్రతి సభలో కూడా ప్రతి చోట కూడా ప్రజల ముందు మాట్లాడినటువంటి ప్రతి సందర్భంలో కూడా
మా ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా పెట్రోలు డీజిల్ ధరలు తగ్గిస్తాము అని చెప్పేసి ప్రతి మీటింగ్ లో కూడా వాగ్దానం చేయడం ప్రతి ఒక్కరు కూడా చూశారు. అంతేకాకుండా మేనిఫెస్టోలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి ప్రజలని దగా చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల పూర్తయినా కూడా ఈ రోజుటికి నిత్యావసర సరుకులు గాని ఇంకా ఏ ధరలు కూడా ₹1 తగ్గించినటువంటి పాపాన పోలేదు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో పెట్రోల్ డీజిల్ ధర పెంపునకు నిరసనగా వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. వైసీపీ యువనేత చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక టవర్ క్లాక్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టవర్ క్లాక్ నుండి సమీపంలోని పెట్రోల్ బంకు వరకు తాడుతూ ఆటోను లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పెరిగిన ఇంధన ధరలకు తక్షణమే తగ్గించి సామాన్యులపై భారం దించాలి అని హర్షిత్ రెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి చంద్రగిరి తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో డీజిల్ పట్టుకోలేము, పెట్రోల్ పట్టుకోలేము. పక్క రాష్ట్రంలోకి వెళ్ళి పట్టుకునే పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఇప్పుడు మాతో పాటు వచ్చిన ఆటో కూడా ఎక్కడ పట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఆటో కూడా